పెద్ద పెద్ద కంపెనీస్లో మ్యాసివ్ లే ఆఫ్స్ జరుగుతాయి. అసలు వాట్స్ గోయింగ్ ఆన్? ఈ 2025లో జరిగిన లే ఆఫ్స్ ఇస్ జస్ట్ స్టార్టింగ్ పాయింట్. అక్రాస్ 130 కంపెనీస్లో 62,000 మందిని టెక్ వర్కర్స్ని లే ఆఫ్ చేశారు జస్ట్ దిస్ ఇయర్ మాత్రమే. ఈ ఒక్క మంత్లోనే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇలాంటి టెక్ జైంట్స్ కంపెనీ చాలా మందిని లే ఆఫ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని లే ఆఫ్ చేసింది. ఈ బిగ్ కంపెనీస్ ఈవెన్ దో వాళ్ళ బిజినెస్ చాలా బాగున్నా కూడా, మంచి రెవెన్యూ సాధిస్తున్నా కూడా ఎందుకు లే ఆఫ్ చేస్తుంది? లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో పాండమిక్ టైంలో ఈ టెక్ వరల్డ్ అనేది చాలా ఎక్స్పాండ్ అయింది. సో అందరూ ఆన్లైన్లోకి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు, షాపింగ్ స్టార్ట్ చేశారు, స్ట్రీమింగ్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్లైన్. ఫ్రమ్ బిగ్ టెక్ కంపెనీస్ టు స్మాల్ టెక్ కంపెనీస్ అందరూ మ్యాసివ్ హైరింగ్ స్టార్ట్ చేశారు టు మీట్ అప్ దోస్ డిమాండ్స్. లైక్ ఎప్పుడైతే డిమాండ్ డ్రాప్ అయిందో మిడ్ ఆఫ్ 2022 1,65,000 పీపుల్ని లే ఆఫ్ చేశారు. అండ్ జస్ట్ ఇన్ 2023 2,64,000కి ఇంక్రీజ్ అయింది. అండ్ 2024లో ఆల్మోస్ట్ 1,50,000 పీపుల్ని లే ఆఫ్ చేశారు అక్రాస్ మల్టిపుల్ కంపెనీస్. నా సో ఇప్పుడు ఈ 2025లో ఈ లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనకు కొత్త విలన్ ఉన్నాడు. దట్స్ వాట్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. కంపెనీస్ ఎవరైతే ఏఐస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు దే స్లోలీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏఐస్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు స్లోగా లే ఆఫ్స్ చేస్తున్నారు, వాళ్ళు స్లోగా వాళ్ళ మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారు. సో మేజర్ టెక్ కంపెనీస్ ఏఐ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది వాళ్ళ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. లైక్ రీసెంట్గా ఐబిఎం ఆల్మోస్ట్ 8,000 మందిని జాబ్ కట్స్ చేసింది, మోస్ట్లీ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. బికాస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఏవైతే వర్క్ ఫ్లోస్ ఉన్నాయో అవి ఏఐ ఈజీగా రీప్లేస్ చేయగలుగుతుంది. అలాగే ఇంకో కంపెనీ డ్యూలింగో వాళ్ళ మొత్తం హ్యూమన్ కాంట్రాక్టర్స్ని వాళ్ళ ఏఐ టూల్స్తో రీప్లేస్ చేయబోతున్నారు. అండ్ మెకెన్సీ లాంటి కంపెనీ ఆల్మోస్ట్ 10% ఆఫ్ వాళ్ళ గ్లోబల్ వర్క్ ఫోర్స్ని లాస్ట్ 18 monthsలోనే తగ్గించేశారు, విచ్ ఈస్ హ్యూజ్. సో గ్లోబల్గా జస్ట్ ఈ 2025లోనే ఆల్మోస్ట్ 1,00,000 జాబ్స్ వరకు లే ఆఫ్స్ జరిగాయి ఇన్ డిఫరెంట్ కంపెనీస్. అండ్ ఎస్పెషలీ డిపార్ట్మెంట్ లైక్ హెచ్ఆర్ ఆర్ ద కంటెంట్ క్రియేటర్స్ ఆర్ అడ్మిన్, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్స్లో ఈజీగా ఏఐ అనేది రీప్లేస్ అవుతుంది కాబట్టి. అండ్ రీసెంట్గా ఒక ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ లే ఆఫ్స్ వల్ల ఈ ఎస్పెషలీ ఈ 2025లో ఇండియన్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. 2 years బ్యాక్ ఒక రీసెర్చ్ వింగ్ ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ 300 million జాబ్స్ ఈ ఏఐ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకొక స్టడీ ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ 41% ఆఫ్ ద కంపెనీస్ వరల్డ్ వైడ్ వాళ్ళు 2030 కల్లా వాళ్ళ మ్యాన్ పవర్ని చాలా తగ్గించేస్తారు బికాస్ ఆఫ్ దిస్ ఏఐ, విచ్ ఇస్ గ్రోయింగ్ ఇన్ అ వెరీ వెరీ అలార్మింగ్ రేట్. మీకు రీజన్ తెలుసా ఎందుకు? బికాస్ ఏఐ అనేది చీపర్, ఫాస్టర్ అండ్ దానికి బ్రేక్స్ అక్కర్లేదు మనలాగా, రైట్? సో బట్ ఏఐ స్టిల్ మేక్ మిస్టేక్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ గోల్ వచ్చి అఫ్ కోర్స్ లోయర్ కాస్ట్, హైయర్ ఎఫిషియన్సీ అండ్ లెస్ హ్యూమన్ లేబర్. దట్స్ వాట్ ద కంపెనీ వాంట్స్. మీరు అనొచ్చు ఇదంతా బాగానే ఉంది శ్రీని, బట్ ఈ లే ఆఫ్స్ నుంచి మనం ఎలా తప్పించుకోగలుగుతాం? బికాస్ ఏఐని అయితే ఎవరు ఆపలేరు. ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ డెఫినెట్గా టూల్స్ని ఇంప్రొవైజ్ చేస్తూనే ఉంటుంది. సో మనం ఏం చేయాలనేది ఇక్కడ పాయింట్. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పాయింట్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు అప్స్కిల్. సో కొత్త టూల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి డిఫరెంట్ ఇండస్ట్రీకి సంబంధించింది. లైక్ డేటా కానీ, ఆటోమేషన్స్ కానీ, డిజైన్స్ కానీ, కోడింగ్ కానీ. మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. లైక్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ స్టేస్ ఫ్లెక్సిబుల్, దట్స్ వాట్ వీ కెన్ సే. సో మనం చేంజెస్ని అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్వేస్ వీ నీడ్ టు బి క్యూరియస్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ న్యూ థింగ్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన ఎడ్జ్ని ఫైండ్ చేయాలి. ఏఐ అనేది రిపిటేటివ్ టాస్క్స్ మాత్రమే రీప్లేస్ చేయగలుగుతుంది, బట్ నాట్ ద క్రియేటివిటీ, లీడర్షిప్, ఎంపతి ఆర్ ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ని మాత్రం రీప్లేస్ చేయడం ఇట్స్ లైక్ క్లోజ్ టు ఇంపాసిబుల్. సో దాట్స్ వాట్ హ్యూమన్ని ఒక ఏఐని డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది. అండ్ ద ఫోర్త్ పాయింట్ విచ్ ఐ కెన్ సే ఇస్ బిల్డ్ ఎ పోర్ట్ఫోలియో. సో జస్ట్ డోంట్ సే దట్ నాకు ఏఐని యూజ్ చేసుకోవడం వచ్చు. షో ఇట్. ఒక కంటెంట్ క్రియేట్ చేయడం ఎలా త్రూ ఏఐ, దాన్ని పబ్లిష్ ఎలా చేస్తాం, దాంతో ఎలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. వీ షుడ్ నాట్ ఓన్లీ టాక్ అబౌట్ హౌ టు యూజ్ ఏఐ, వీ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ హౌ టు క్రియేట్ దోస్ కైండ్ ఆఫ్ ఏఐస్. సో ఈ స్కిల్ సెట్ని ఎప్పుడు దాకా మనం పబ్లిక్ ముందు విజిబుల్ చేయమో అప్పుడు దాకా మన ప్రొఫైల్ అనేది అప్లిఫ్ట్ చేసుకోవడం చాలా కష్టం. సో వీ నీడ్ టు బిల్డ్ అ పోర్ట్ఫోలియో. బికాస్ ట్రూత్ ఈస్ AI won't replace you, but someone who knows how to use AI will definitely. So be that person, stay ahead, stay sharp, and most importantly, don't stop evolving. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.